ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి వేగంగా చదువుదామండి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని, అందరు చెప్తారన్నమాట, ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ. ఎవరితో? మొదటి గ్రూపు ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతోనూ పోరాడుతున్నాము. ఎవరు వీళ్ళు అంటే అపవాది సైన్యం అంతా కలిపి 4 గ్రూపులు అయ్యంట. మొదటిది అధికారులు. వీరి పై నుండి అన్ని అధికారం చలాయించేవారు. వీరు బేసిక్గా ద ఇన్ఫ్లుయెన్స్ రిలీజన్, మతాన్ని, ఐడియాలజీని. ఇగో ఈ ప్రాంతం ఇలాగ ఉండాలి, అదే సమయంలో మోరల్ క్లైమేట్ ఒక ట్రెండ్ ఇలాగ ఉండాలి, ఈ ప్రాంతంలో కల్చర్ ఇలాగ ఉండాలి. అండ్ అదే సమయంలో సొదొమ గొమొర్రా చూసినప్పుడు వాటికి అధికారం అక్కడ ఉన్నది ఇన్ఫ్లుయెన్స్. బబులోను చూసినప్పుడు దానికి ఇన్ఫ్లుయెన్స్. పార్సీ దేశం చూసినప్పుడు దానికి ఇన్ఫ్లుయెన్స్. సో బైబిల్ చూసినప్పుడు మొదటగా అధికారులు, రెండోది ఎవరో? ప్రధానులు, విచ్ మీన్స్ పవర్స్, అథారిటీస్. దీనికి గ్రీక్లో చూస్తే ఎక్సోసియా అని ఉంటుంది. పవర్స్, శక్తి కలిగిన వారు వీరు ఎవరు అన్నదప్పుడు సాతాను లీగల్ రైట్స్ని ఆపరేట్ చేసేవారు, దాన్ని జరిగేలాగా చూసేవారు. ఎందుకంటే వారికి పై నుండి అంటే ప్రిన్సిపాలిటీస్ నుండి అధికారం వస్తే వీరికి ముందుకెళ్ళటానికి కమాండ్స్ వస్తాయంట. అండ్ వీరు ప్రభావితం ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే అవిధేయత కనబడుతుందో, ఎప్పుడైతే ఒక విశ్వాసి అవిధేయతకి చోటిస్తాడో, దేవుడు చేయొద్దన్నది చేసినప్పుడు, చూడొద్దన్నది చూసినప్పుడు, దేవుడు కాదన్నది జరిగించినప్పుడు వెంటనే అలర్ట్ అవుతారంట. వెంటనే వీరు వచ్చి బంధిస్తారంట. వెంటనే వీరు వచ్చి ఆ కుటుంబాన్ని నాశనం చేస్తానికి అణిచిపెడతారంట. ఆ వ్యక్తి జీవితాన్ని అణిచిపెడతారంట. ఆ వ్యక్తి కలిగిందంతా తీసివేస్తారంట. జాగ్రత్త, ఎవరు తీస్తారో క్లియర్గా చెప్తున్నాను బైబిల్లో. మూడో రకం చూస్తే అంధకార సంబంధులు, ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్. కాస్మో క్యారిటోర్స్ అన్న మాట చూస్తాం, కాస్మో క్యారిటోర్ అన్న మాట కూడా చూస్తాం గ్రీక్లో. ఈ మాటకు అర్థం ఏంటి? వీరేంటంటే కింద ఉండి కంట్రోల్ చేసేవారు. ఇది ఎలాగనేటప్పుడు ప్రస్తుతం దాంట్లో ఒక ఇదిలో చెప్పాలంటే మీడియా, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎకానమీ, పాలిటిక్స్, వీటన్నింటిని నీకు పర్స్పెక్టివ్ తీసుకొచ్చేవారు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, లోకానుసారంగా కాక దేవుని వాక్యానుసారంగా. రోమిలకు రాసిన పత్రిక 12:2 చూస్తాం, దేవుని వాక్యము తగినట్టుగా నీ మనసును నూతనపరుచుకోవాలి. లోకాల వాటిలో కాదు. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ సిస్టమ్ తగినట్టు కంట్రోల్ వెళ్తుంది. అరే, నువ్వు దేవుని సొత్తు అన్నప్పుడు దేవుని కంట్రోల్లోకి రా. నీవు దేవుని వాక్యం తగినట్టుగా బ్రతుకు. ఈరోజు లోకం అన్నప్పుడు చూసి ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద పీపుల్. ఈ గ్రూపే ఆ ట్రెండ్స్ కంట్రోల్ని. పాపం అధికమవుతాం. దీస్ ఆర్ ద పీపుల్. పాపం అధికం. అనేక సార్లు దేవుడికి వాక్యానికి విరోధమైంది నువ్వు లోపడాలి అన్నది వస్తుంది. శద్రక్ మేషక్ అబ్దెగోలు ఏమన్నారు? మా దేవుడే, మేము నమ్మినది దాని ప్రకారం. ఆది సంఘం ఏం చేశారు? వారు నమ్మిన దాని వరకు తెగించి మాటేడ్స్ మరణము వరకు నమ్మకంగా నిలిచిన వాడు నమ్మకంగా నిలిచేవాడు. ఈరోజు అపవాది నేరుగా నిన్ను కొడతలే, కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఈరోజు నీకు అర్థం కావట్లేదు నిన్ను ఎక్కడి నుండి వాడు దాడి చేస్తున్నాడు. దేవుని వాక్యం ఎరగని వాడికి, దేవుని వాక్యము చదవని వాడికి, దేవుని వాక్యము తెలియని వాడికి ఎలాగా ఏది దేవుడు, ఏది లోకము, ఏది అపవాది ఎలా తెలుస్తుంది? అందుకని అంటాం, నాటబడి ఉండు, వాక్యంని ఎరిగి ఉండు, వాక్యము ద్వారా పోషించబడు. వాక్యము ద్వారా ఏం నేర్చుకుంటున్నావు చూడు. విన్నవారు మాత్రం కాక విన్నదాని ప్రకారము జీవించువాడు ఉన్నావా చూసుకో. దేవుని వాటిలో చూస్తున్నప్పుడు అండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే 4వ రకం చెప్తే, దీస్ ఆర్ ఈవిల్ ఫోర్సెస్, స్పిరిచువల్ ఈవిల్ ఫోర్సెస్. ఇదే నా ముఖ్యమైన అంశం చెప్పాలనుకున్నది. ఏంటి ఇది? స్పిరిచువల్ ఈవిల్ ఫోర్సెస్. ఇవన్నీ పర్సనల్ దెయ్యాలంట. ఫస్ట్ రంగం ఎక్కడ? మధ్య ఆకాశంలో. రెండో రంగం ఎక్కడ? ఆ ప్రాంతం పైన అధికారము చేసేవారు. మూడో రకం ఎక్కడ? నీ గలీలో, నీ ఊరిలో, నీ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు.
ఈ 4 రకం అక్కడంతే నీ పక్కనే వచ్చి నేను కొట్టేవారు. ఇది నేను రహస్యంగా నేను గమనించేవారు. నీ నడకను చూసేవారు, నీ మాటను చూసేవారు, నీ ప్రవర్తనను చూసేవారు, నువ్వు చేసే కార్యాలని పరిశీలన చేసేవారు. ఈరోజు అందరు ఆలయానికి వెళ్ళి చేతులు ఎత్తి దేవా వందనాలు అని ఆరాధిస్తావు, ఇంటికి వెళ్ళి ఫోన్ పట్టుకుంటావు. ఈ 4వ బ్యాచ్లో ఒక గ్రూప్ ఉంటుంది, మానిటరింగ్ స్పిరిట్స్ అని. అయ్యంట నువ్వేం చూస్తున్నావు కూడా చూస్తాయంట. ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ అంట, నువ్వు రాత్రి ఏం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావా, ఈ చూసి పడుకుంటున్నావా, నీ భక్తి ఎలాగుందో ఇవి చూస్తాయంట. ఇంకో మాటలో చెప్పాలంటే ఎన్ని సివిలెన్స్లు, విజిలెన్స్లు, సిఐడీలు, ఎంత ఏరియా అడుగు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చూస్తున్నావు, నీ టీవీలో ఏమొస్తుంది, నీ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, నువ్వు ఎలాంటి స్థలంలోకి వెళ్తున్నావు, ఎలాంటి స్థలంలో ఎలాగ ఆనందిస్తున్నావు, ఎలాంటి స్థలంలో ఎలాగ ఉంటున్నావు, ప్రార్థన శక్తి ఉందా, ప్రార్థన జీవితం ఉందా, వాక్యం ఉందా, క్రమశిక్షణ ఉందా, ఏం లేకుండా సతరా బయటికి అంటే నవ్వుతాయంట. ఇది జోక్ చేస్తున్నాడు రా అని. ఈరోజు చాలామంది క్రైస్తవులు శక్తి లేని క్రైస్తవులు, ప్రార్థన లేని, భక్తి లేని, దేవుని వాక్యం తగినట్టుగా పరిశుద్ధత లేని అపవిత్ర ప్రజలుగా జీవిస్తూ సాతాన్ని తరుముతాం. సాతాను రాజ్య వంశం కాకుండా ఇంకెవరి వంశంగాయో, సాతాను పక్షాన నిలబడి సాతానా పో అంటే వాడు ఏం చేస్తాడో నవ్వుకుంటాడు, నిన్ను చూసి అసే ఊరికరా అంటాడు. అందుకని అనేక మంది కుటుంబాల్లో నాశనం అయిపోతా ఉన్నాయి, గ్రహిస్తలే, పాడైపోతా ఉన్నాయి, గ్రహిస్తలే. అపవాది దోచుకుంటా ఉన్నాడు, గ్రహిస్తలే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అపవాది తంత్రములు ఎరిగిన వారుగా ఉండండి. నీ కుటుంబంలో జరుగుతున్నది, నీ జీవితంలో చేస్తున్నది, నువ్వు రహస్యమందు చేసేది, నువ్వు పర్సనల్గా చేసేది, నీ బ్రతుకు ఎలాగుంది, దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. దేవునికి సమర్పించుకోవాలి, అపవాదిని ఎదిరించాలి. ఈ అంశం చెప్పేటప్పుడు నాకు ఎంతకున్న ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ విషయాలు చెప్పమని. ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ అనేది ఎలాగ వస్తాయి, వాటికి అధికారం ఎలాగ వస్తుంది, నేను దాడి చేస్తానికి అవిధేయత. ఒక మనిషి దేవుని మాట విననప్పుడు ఇవి కింద ఉన్న రాజ్యములు కదా, వెంటనే ఒక మనిషి ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ అన్న వర్డ్, ఫెమిలియర్ అన్న వర్డ్ బైబిల్లో ఉండదు, కానీ ఓబ్ అన్న మాట హీబ్రూ బైబిల్లో చూస్తున్నాము. బైబిల్లో 3-4 సార్లు మరల ఆ మాట మెన్షన్ చేయబడుతుంది చూస్తున్నాము. ఓబ్ అన్న మాట చూసినప్పుడు ఇవి నిన్ను గమనిస్తూనే ఉంటాయంట. నిన్ను మాత్రమే కాదు, నీ తరం అంతటిని, నిన్ను మాత్రమే కాదు, నీ తాత ముత్తాత 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 అందరి కథలు తెలుసు దానికి. ఆ దయ్యాలకి ఏంటంటే ఈ కుటుంబంలో ఈ డిఎన్ఏలో ఈ వీక్నెస్ ఉందా, ఈ కుటుంబంలో ఈ బుద్ధులు ఉన్నాయా, ఇదిగో ఈ కుటుంబంలో ఈ అలవాట్లు ఉన్నాయా, ఇదిగో వాళ్ళ తాతను పడేసినట్టు ఈయన పడేద్దాం, ఆ అమ్మని పడేసినట్టు ఈయన పడేద్దాం, వాళ్ళ అమ్మకి తెచ్చిన కార్యాలు ఇచ్చేద్దాం. ఎందుకంటే సైన్స్లో కూడా ప్రూవ్ చేస్తారు, ఒక మనిషి మైండ్లో ట్రామా అంటే ఒక గాయము, ఒక భయము, ఒక భీతి అనేది మైండ్లో కలిగినప్పుడు అది జనరేషనల్గా పాస్ అవుతుందంట, తరాలు అలాగనే వెళ్తారంట. ఇఫ్ యూ డోంట్ రిజాల్వ్ ఇట్ అంటే నీ డిఎన్ఏలో ఇంప్లిమెంట్ అయ్యి ఉంటుందంట, నీ బిడ్డకు ఆటోమేటిక్గా అది వస్తుందంట. ఎప్పుడైనా చూసారా, అమ్మ అన్నింటికి భయపడతా ఉంటుంది, బిడ్డ కూడా అన్నింటికి భయపడతా ఉంటాడు. ఏంట్రా అంటే అది పితరుల అలవాటులు, ఆ పాపము ద్వారముగా ఇచ్చిన చోటును బట్టి ఆ అలవాట్లు, పితృ పారంపరమైన వ్యర్థమైన అలవాట్లు, ఆచారములు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అలవాట్లు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ జీవితం దేవునికి అంగీకారంగా ఉందా, దేవునికి విరోధంగా ఉందా, దేవుని వాక్యానికి తగినట్టుగా ఉందా, విరోధంగా ఉందా? ఈ ఓబ్ అన్నదప్పుడు ఈ ఆత్మలు ఎలాగ ఉంటాయి అన్నదప్పుడు దేనితో పనిచేస్తాయి, దేవునితో సంబంధించి ఉన్నాయని చూస్తే ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ అన్నప్పుడు ఓబ్. బైబిల్లో చూసినప్పుడు ఈ ఓబ్ అన్న స్పిరిట్ చూస్తే మీడియం, మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, అదే సమయంలో చచ్చిన వాళ్ళతో మాట్లాడతారంట కొంతమంది. అర్థమైందా? చచ్చిన ఆత్మలతో కూర్చుంటారు, వారంతా ఎక్కడ సమాధుల మధ్యలో ఉంటారంట, సమాధుల దొడ్లో ఉంటారంట. అండ్ నెక్స్ట్ ఏంటి, ఆత్మలతో అగ్రిమెంట్లు చేస్తారంట. ఈరోజు కొంతమంది విశ్వాసులు ఇవన్నీ ఏం లేవు, అవన్నీ దెయ్యాలంతా, అవన్నీ ఏం లేవు అంతా ఓరక చెప్తారు, లోకపత్రాలు. ఆయన లోక కార్యాలు దేవుడి కార్యాలు కాదు, బైబిల్ ఎప్పుడు చదవలేదు అనుకుంటా.
దేవుడు చెప్తాడు అలాంటి వారితో సాంగత్యం చేయొద్దు. దేవుడు అలాంటి వారితో సాంగత్యం చేయొద్దు అంటే అలాంటి వారు ఉన్నారా లేదా? అలాంటి వారు మీ మధ్య ఉండకూడదని చెప్తాడు దేవుడు. అంటే అలాంటి వారు ఉండగలడానికి అవకాశం ఉందా లేదా? సమూయేలుతో దేవుడు చెప్పిస్తాడు సౌలుకి, అలాంటి వాళ్ళని చంపే. ఏం చేశాడు? చంపకుండా పారదోలేడంట. సమూయేలు చనిపోయిన తర్వాత దేవుని చిత్తం ఈయనకి తెలియకపోతే ఏం చేశాడంట? అలాంటి వాళ్ళు ఉన్నారా? దేవుడు నాతో మాట్లాడతలే, దేవుని చిత్తం నాకు తెలియజేసేవాడు చచ్చిపోయాడు, ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవడిది ఆత్మలతో నాకు మాటలు ఇచ్చేది? మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఎవరన్నా నాకు చచ్చిన వాళ్ళు కళ్ళలోకి వచ్చి పలానా చెయ్యి, చచ్చిన వాళ్ళు నాకు వచ్చి మాట్లాడుతున్నారు. చచ్చిన వాళ్ళు ఒక వ్యక్తి ఒకసారి మరణిస్తాడు. మరణించిన తర్వాత క్రీస్తు నందు నిద్రించడా, క్రీస్తుతో విశ్రాంతి పరదేశి, లేదా వేధించబడే స్థలం. యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ చూడు. అబ్రాహాము భుజంన లాజరు ఆనుకున్నాడు, ధనవంతుడు వేధించబడుతున్నాడు. ధనవంతుడు అడుగుతున్నాడు, ఎవరన్నా లాజర్ని పంపించి ఏమంటాడు? మా ఊళ్ళో ఉన్నారు, ఒక మాట చెప్పండి, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తానికి లేదురా బాబు, అక్కడ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు, చెప్పుకుంటాని మాట వింటే సరే, ఇక్కడ నుండి లాజర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు చాలామంది చచ్చిన ఆత్మ నాకు వచ్చి మాట్లాడింది. అది చచ్చిన వ్యక్తి ఆత్మ కాదు. చచ్చిన వ్యక్తి వచ్చి నీతో మాట్లాడతలే. చచ్చిన వ్యక్తి వచ్చి నీతో మాట్లాడతానికి దేవుడు ఆథరైజ్ చేయడు. కానీ ఎవరు వస్తారు తెలుసా? అపవిత్రాత్మలు, దట్ ఈస్ దిస్ ఫెమిలియర్ స్పిరిట్స్ నిన్ను చూస్తూ ఉంటాయి కదా. మీ నాన్నను చూస్తూ ఉన్నాయి, మీ అమ్మను మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో తెలుసు, మీ అమ్మ ఎట్లా ఉంటుంది తెలుసు, మీ అమ్మ బుద్ధులు ఏంటి తెలుసు. మీ అమ్మలా కొంతమంది చూడండి, నేను నాన్నలాగా చేసేస్తానులే. ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ ఒకరిని మోసపరుస్తానికి, ఒకరు కుటుంబంలో ఏల్తానికి ఆ రీతిగా దూరతాయి. ఇంకా బైబిల్లో చూస్తున్నాము, ఈ ఫెమిలియర్ స్పిరిట్ అన్నప్పుడు పైథాన్ స్పిరిట్ అని కూడా చూస్తాం, డివినేషన్ స్పిరిట్ అని చూస్తాం. అపోస్తుల కార్యాలు 16:16 చూస్తున్నాము, పౌలు శీలలు సువార్తను ప్రకటించుకుంటే వెళ్ళి వస్తామంటే ఒక చిన్న అమ్మాయి అంట. ఏ ఆత్మ ఉందంట? స్పిరిట్ ఆఫ్ డివినేషన్, పైథాన్ స్పిరిట్. ఏం చెప్తుంది? చెప్తుంది అందరికీ, ఇదిగో నీకు పలానా, నీకు పలానా, నువ్వు పలానా. ఈరోజు మనుషుడు ప్రవచనం జాగ్రత్త. ఏ ఆత్మ ఏదో పరీక్షించి ఎవరి దగ్గర ప్రవచనం అడుగుతున్నా చూడు. వారు చెప్పింది అయిపోయిందండి, సాతాను చెప్పింది చేయడం కాదు. దేవుడా, దేవుని స్వభావమా, దేవుని హృదయమా, దేవుని చిత్తమా, దేవుని దగ్గర అడిగి తెలుసుకుంటారా? ఈరోజు దేవుణ్ణి అడగరు, మనుషులనే పట్టుకుంటారు. అంటే ఎలాంటి వాళ్ళ దగ్గర వెళ్తారు? ఈ ఆత్మలు పనిచేస్తాయి, జాగ్రత్త. మోసపరుచు ఆత్మలు ఎక్కడ చూసినా భయంకరంగా పనిచేస్తూ ఉన్నాయి. బైబిల్లో చూసినప్పుడు ఇక్కడ చూస్తాము, ఈ ఎక్కడ అపోస్తుల 16:16 చదువుతారండి ఒకసారి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను, అనేక దినములు చేస్తూ ఉందంట. పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. మనం చూస్తున్నాము, వీరు వెళ్ళి వస్తామంట అంటే వీరు దేవుడు గొప్ప సావుకులు అని వీరి గురించి చెప్తుందంట. చెడు చెప్పిందా? తప్పు చెప్పిందా? పౌలుకి ఇసుకొచ్చిందంట, పౌలుకి చిరాకు కలిగిందంట, పౌలుకి కోపం వచ్చిందంట. తప్పుగా ఏమని చెప్తున్నాయి కదా, కోపడటానికి అంటారు. ఎవరు నిన్ను ఎండోర్స్ చేసేది? దేవుని నామని చెప్పచ్చు, దేవుని సేవకులని చెప్పచ్చు, దేవుని కార్యములని చెప్పచ్చు, దేవుడు చెప్తున్నాడు అని చెప్పచ్చు. దేవుడా అపవాద, ఏ ఆత్మ ఏదో పరీక్షించు. ఓ విశ్వాసి, మోసపరచబడుతున్నావా? జ్ఞానం కలిగి ఉన్నావా? వాళ్ళు చెప్పేశారండి. వాళ్ళు కొంతమంది నా దగ్గరకు వస్తారు, ఇదిగో ప్రవచనం చెప్పండి, ఇదిగో దేవుడు ఏమన్నా నాకు చెప్పంటే చెప్తాను. నువ్వు చెప్పంటే ఏం చెప్తాను? నువ్వు చెప్పంటే ఏం చెప్పాలి?
కొంతమంది చూడండి, ఇదిగో కాணிక పెట్టాను, నా ప్రవచనం చెప్పేయండి. ఒరే దోషు అయిపోతావు, శాపగ్రస్తుడు అయిపోతావు, జాగ్రత్త. ఏంటి దేవుడి శక్తిని డబ్బులతో కొన్నాం అనుకుంటున్నావా? ఈరోజు ఎంత మోసం అండి, ఎంత అన్యాయం అండి. ఏ ఆత్మ ఏదో పరీక్షిస్తలేదో. ఇదిగో నువ్వు దేవుని ఆత్మ నేను వెతక్కున్నా ఏదో నీకు ఏదో వినేయాలని మనుషుల మీద ఆధారపడ్డావు అనుకో, దేవుని దాన్ని ఆధారపడకుండా ఈ ఆత్మలు వస్తాయి. ఓబ్ అని ఆత్మ. ఏమాత్మ? ఓబ్, హీబ్రూ మాట. ఈ ఓపెన్ ఆత్మలు ఏంటంటే నీ తరమంతా తెలుసు. ఓహో నువ్వు పలానా చెయ్యాలి, నువ్వు పలానా జరిగించాలి, ఇదిగో ఇతన్నే నువ్వు వివాహం చేసుకోవాలి, ఇదిగో ఇక్కడికే నువ్వు వెళ్ళాలి, ఇదిగో ఇదే జరగాలి, తర్వాత నాశనం. దేవుడు చాకుడు చెప్పాడు అందుక చేసా. నువ్వు పరీక్షించలే, నువ్వు గ్రహించలే, నువ్వు నీ స్వార్థానికి నువ్వు అడ్డదారులు చూసావు. ఇంకొక ఆత్మలు మాట్లాడుతున్నాయి కదా, ఇంకొక ఆత్మలు పనిచేస్తున్నాయి కదా. అందుకని వాక్యం చూసినప్పుడు పౌలు అయితే ఇసికిపోయాడంట. చెయ్యి అని ఊరుకునే ఆ ఆత్మ దెయ్యాన్ని గద్దించాడంట, కుమార్తెను విడిపించాడంట. ఏమైంది నెక్స్ట్ తెలుసా? పౌలు శీలని కొరడా దెబ్బలు కొట్టి చెరసాలు వేశారు. ఏంటి? బంధింపబడిన బిడ్డని విడిపిస్తే మేలు జరిగిందా? ఎందుకంటే ఈ దురాత్మలు ఒక స్ట్రక్చర్లో ఉంటాయి, అదే చెప్తున్నాను. అక్కడే పౌలు రాస్తాడు, ఒరే ఈ దెయ్యాన్ని ఇక్కడ నుండి పారతోలితే దాని అధికారులు ఉన్నారు, దాని అధికారులు ఉన్నారు. అవన్నీ మమ్మల్ని ఏం చేస్తున్నాయి? అది గ్రహించిన పౌలు, ఇదిగో నాకు ఈ శ్రమ, నాకు ఈ కష్టము, నాకు ఈ శిక్ష, ఇదిగో ఈ అపవాదిని పోరాడేటప్పుడు ఇది సహజమే. కానీ ఈ సమయంలో స్తుతి కృతజ్ఞతతో ప్రార్థన విన్నపములు దేవుని తెలియజేసి ప్రభునంత ఆనందిస్తా. నేను భయపడతానని చెప్పలే. పర్వాలా, నాకు శక్తి ఉంది, పర్వాలా నాకు ధైర్యం ఉంది, పర్వాలా నేను సాతాను పోరాడతాను. మనం పోరాడేది రక్త మాంసములు కాదు, కానీ కనబడని శత్రువుల్ని పోరాడుతున్నాము. సర్వాంగ కవచము చూస్తే 6 భాగములు చూస్తాం. మరి 7ది ఎందుకంటే నెక్స్ట్ అంటాడు, ప్రార్థనలో నిలువ, ప్రార్థన చేయి, అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనతో పోరాడు. దట్ ఈస్ ద 7 కంప్లీట్. ఈరోజు చాలామంది నాకు విశ్వాసం ఉంది, ప్రార్థన చేయరు. ఏం జరుగుతుంది? ఓ దేవుని వాక్యమైన ఆత్మ కార్యక్రమం ఉంది, ప్రార్థన చేయకుండా ఆ పరిశుద్ధాత్ముడు ఎలాగ ఆపరేట్ చేస్తాడు? నువ్వు సమర్పించుకున్న అడుగు తీకున్నా నువ్వు ప్రార్థన. ఈరోజు ప్రార్థన లేని క్రైస్తవులు ఎంతమంది ప్రార్థన చేయంటే మౌనంగా నిలబడతారు? ఏ సాతాను భయపడతాడు? నీ జీవితము, నీ పరిణామాలు. ఈరోజు నీవు నిర్ణయించవచ్చు, నేను క్రీస్తుతో నిబంధన చేస్తానంటే నువ్వు నూతన సృష్టివి, పాతవన్నీ గతించను, సమస్తము కొరతమయ్యాను. నీవు చేసే నిర్ణయాన్ని బట్టి ఉంది. మిమ్మల్ని అడుగుతున్నానండి, స్వతంత్రత కలిగి బ్రతుకుతున్నారా? బంధకాల్లో జీవిస్తున్నారా? జీవితంలో జయం కలిగి బ్రతుకుతున్నారా? ఇంకా వేధించబడుతూ ఉన్నారా? సమాధానం కలిగి ఉన్నారా? స్థితిగతులని ప్రభావితం చేస్తున్న దాన్ని బట్టి సమాధానాన్ని కోల్పోతున్నారా? పోరాటాలను జయించగలుగుతున్నారా? ప్రతి దాంట్లో కోల్పోతున్నారా? దేవుని వైపు చూస్తూ ముందుకెళ్తూ నేను దేవునికి దగ్గర ఉన్నా, పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడన్న నిశ్చయతతో చెప్పగలుగుతున్నారా? లేకపోతే ఇంకా అపవాది అధికారం నీ పైన కనబడుతుందంటే దేవునిలోకి వచ్చే అవకాశం. అదే మాట, దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. ఈరోజు దేవునికి సమర్పించుకున్న జీవితం ఉందా? ఇదిగో ఈ సమయం నేరుగా ప్రార్థన చేయబోతున్నాం అండి. దయచేసి తలను ముంచుతాం, కళ్ళు మూసుకుందాం, నోరు తెరిచి చెప్పు, దేవా ఇదిగోనయ్యా నా ఆత్మ శరీరం మనసు నీ చేతులకు అప్పచెప్తున్నా, నా ఆత్మ శరీరం మనసు నీ చేతులకు అప్పచెప్తున్నా. నన్ను ఏ అపవాది వెంటాడుతాను వీల్లేదు, నీ రెక్కల చాటులో నన్ను ఉంచి ప్రభా. నాకు కావాల్సిన విడుదల దయచేయి, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన స్వతంత్రత దయచేయి. నా జీవితంలో నీ ఆత్మ కార్యముని జరిగించు. ఆహ్వానించు పరిశుద్ధాత్ముడు, నేను ఆహ్వానిస్తున్నాను. నా పాపములు నాకు ఒప్పింపజేయ్యా, నా పాపములు కడిగివేయ్యా, యేసయ్యా నీ రక్తంతో కడిగేయ్యా. ఇదిగో పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పిస్తున్న ప్రతి పాపంను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. ఇదిగో నేను నా రాజుగా, నా దేవుడిగా, నా రక్షకుగా నేను అంగీకరిస్తున్నాను. ఇదిగో నీ జీవితంలో విడుదల కావాలంటే ఇయే ఒక ప్రార్థన మార్చేస్తుంది, బ్రతుకుని మార్చేస్తుంది. ఒక్క ప్రార్థన స్థితిగతులు మార్చేస్తుంది.
ఒక్క ప్రార్థన చాలా, యథార్థంగా ఒక్క ప్రార్థన చాలా నీ జీవితంలో విడుదల చేయాలని సంపాదించుకోవడానికి. ఈరోజు దేవుడు సమర్థుడు. నీవు నమ్మితే, విశ్వాసము నీకుంటే అసాధ్యం ఏమీ లేదని పాడంగా. నీకు విశ్వాసం ఉందా? చెప్పు, దేవా నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను కోరుకుంటున్నాను, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ సన్నిధికి చేరుతున్నాను, నీ శక్తి వేడుకుంటున్నాను, నీ జయము వేడుకుంటున్నాను, నీ విడుదల వేడుకుంటున్నాను. ఈరోజు ఏంటది? కుటుంబంలో నిన్ను వెంటాడుతున్న చీకటి ఏంటి? అపవాది మరలా నిన్ను వెంటాడుతున్న ప్రభావము ఏంటది? దేవుడు అంటున్నాడు, గమనించు. ఏంటి నీ కుటుంబంలో మరలా కలిగే పోరాటాలు ఉన్నాయా? మరలా కలుగుతుందంటే కామన్ అని చెప్తానికి కాదు, ఏదో బై ఛాన్స్ అని చెప్తానికి కాదు. అపవాది కుట్ర పన్ను ఉన్నాడు. దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. డిప్రెషన్, లేకపోతే సూసైడల్ థాట్స్, లేకపోతే ఆ కుటుంబంలో వారు ఊరేసుకుని చచ్చారు, వీళ్ళు చచ్చారు, ఇప్పుడు నేను చావాలనిపిస్తుంది. ఇదిగో దేవుడు నీ జీవితంలో స్వతంత్రత వాళ్ళని ఆశపడుతున్నాడు. అంటే నీ వేదన నుండి, నీ బాధ నుండి, నీ దుఃఖము నుండి నీకు విడుదల వల్ల ఆశపడుతున్నాడు. గాయాలా? ఇదిగో మనుషులు గాయపరిచారనుకుంటామేమో, గాయాలు కలిగించినట్లుగా అపవాది ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ గాయం ద్వారా నీ హృదయంలో ఒక దూరతానికి, ఆ గాయం ద్వారా నీ మనసులో ఒక దూరతానికి, ఆ గాయం ద్వారా నీ జీవితాన్ని పాడు చేస్తానని చూస్తున్నాడు. చేసిన పాపాలే చేసుకుంటూ, చేసిన కార్యాలే చేసుకుంటున్నావా? దేవుని వాకి తెలియజేస్తున్నా, అపవాదికి చోటవద్దు, వాడికి చోటవద్దు అన్నప్పుడు వాడిని నీ ప్రాంతంలో ఉంచొద్దు. నీ దగ్గర కాదు, దూరంగా ఉంచినా కూడా వాడు డేంజర్. ఉంచొద్దు. నీ కుటుంబంలో ప్రార్థన కంచి ఉండాలి. నీ ఇల్లు దేవుని ఆరాధించాలి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, దేవుని మహిమపరుస్తాం, దేవుని ఆరాధిస్తాం, దేవుని కొనియాడుతాం, దేవుని నామాన్ని కనపరుస్తాం, దేవుణ్ణి సేవిస్తాం, ఆయన వాగ్దానాలు పట్టుకుని జీవిస్తాం. ఇదిగో తండ్రి, ప్రార్థన చేయని బిడ్డల కొరకు. యోబు వేకువజామునే లేచి తన బిడ్డలేమైనా పాపం చేశారేమో అని ఈయన ప్రార్థన చేసి దేవునికి బలిపీఠం కట్టి బలి ఇచ్చాడంట. సాతాను చెప్తాడు కదా, యోబు ప్రార్థన చేస్తే నువ్వు కంచె వేసావు. అవును, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కంచేస్తాడు. దేవుడు కంచేయలేదని అనొద్దు. ఏది నీ ప్రార్థన? ఓ తల్లి, ప్రార్థన చేయి, మొరపెట్టు, విజ్ఞాపన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ఏ చీకటి ఎందుకు ఉండాలి ఇంట్లో? చీకటి అధికారం ఎందుకు వెళ్ళాలి? ఎందుకు అధికారము అపవాదికి నీ జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. నేను నా ఇంటి వారి యెహోవాని సేవిస్తాను, యేసునే సేవిస్తాం. స్వతంత్రత కలిగి బ్రతుకుతాం, జయము కలిగి బ్రతుకుతాం, విడుదల కలిగి బ్రతుకుతాం, సమాధానం కలిగి బ్రతుకుతాం, జయము కలిగి బ్రతుకుతాం. ప్రకటించు. నువ్వు బానిస స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. ఎంతకాలం బానిసగా ఉంటావు? ఈరోజు యేసయ్య నీకేం సపరేట్గా రావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయన పేరు పిలిస్తే నీకు ప్రకటన ఇస్తే నీకు విడుదల. ఆయన నువ్వు అంగీకరిస్తే నీకు విడుదల. ఇదిగో నువ్వు దేవుని ఆహ్వానిస్తూ ఉండగానే దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన ఆత్మతో నిన్ను బలపరచగలుగుతున్నాడు, ఆయన ఆత్మతో నిన్ను నింపబోతున్నాడు, ఆయన ఆత్మశక్తితో నిన్ను నింపబోతున్నాడు, ఆయన సమాధానానికి అనుగ్రహించబోతున్నాడు, నూతన ప్రారంభంతో పాటు ఆయన ఆశీర్వాదాలను నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో యేసు నామమున దీవించబడుదువుగాక. చెప్పు, నేను చేయనదంతయు సఫలత. ఈ రోజు నుండి యేసుతో నేను చేయనదంతయు సఫలత. ఈ రోజు నుండి నేను చేయబోయేది అందరిలో జయము. యేసు నామం నాకు జయము. ఇదిగో ఇక్కడ అడుగుతున్నావు, నా వల్ల అవ్వట్లేదు, నా జీవితం అవ్వట్లేదు. దేవుని అడిగో, ఎంతకాలం, ఎంత శ్రమలు, ఎంత కష్టం, ఎంత పోరాటాలను అడుగుతున్నావు. ఇదిగో దేవుడు నీ జీవితంలో ఈ రోజు ఇచ్చాడు, గొప్ప విడుదల ఇచ్చాడు. నమ్మో, నా దేవుడు నన్ను విడిపించాడు. ఇదిగో నీ ముందు ఎర్ర సముద్రం ఉండొచ్చేమో, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు ఉండొచ్చేమో. ఇంకా అయిపోయి, ఇంకా జరగదు, ఇంకా కుదరదు, ఇంకా అవ్వదనే పరిస్థితులు నీ ముందందేమో. ఇదిగో నజరేయుడైన యేసు నామములో ఎర్ర సముద్రము లాంటి పరిస్థితులు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఎండిన నేల వలె తెప్పబడునుగాక, విప్పబడునుగాక. యేసు నామములో నూతన మార్గం, ఎడారిలో నదుల్ని ప్రవహింపజేసే దేవుడు ఎండిన నేలని ఆకలితో చచ్చిన స్థితుల్లో ఇంకా ఏ మాత్రము జీవితము లేదు, జీవము లేదన్న బ్రతుకుల్ని
దేవుడు ఇప్పుడే ఆయన ఆశీర్వాదములతో, ఆశీర్వాదపు వానతో ఈ క్షణమే నిన్ను అభిషేకించబోతున్నాడు. చెప్పు, నన్ను అభిషేకించు ప్రభువా. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్. ఆశీర్వాదము నాకు కావాలి. తొలకర వాన, కడవరి వాన నాకు కావాలి. నన్ను జీవింపజేయి. నేను ఫలించాలి, నేను ఎదగాలి, నేను బ్రతకాలి. నీవు కార్యము జరిగించు, 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 జరిగించు. ఇదిగో ఈ దినం నుండి ఓటమి నేను వెళ్తాను వీల్లేదు. యేసు నామములో దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను, ఆయన దాసుడిగా ప్రకటిస్తున్నాను, ఆయన నామములను అధికారాన్ని ఎత్తిపెడుతున్నాను. నీ జీవితంలో ఈ క్షణము నుండి సమర్పించుకుని దేవుని మార్గంలో నడుస్తానికి నిర్ణయించిన ప్రతి ఒక్కరి జీవితంలో జయం అనుగ్రహించబడును గాక. ముందుకు ధైర్యంగా సాగిపోదువు గాక. నీ చేతి పని ఆశీర్వదించబడును గాక. శాపము మొడతానికి వీలు లేదు. తెగులవనే, తెగులు కాలం అవనే, ఓటపు పరిస్థితి అవనే, చుట్టూ ఎండిన నేల అవనే, నీ విత్తనం ఆశీర్వదించబడుతుంది యేసు నామములో. నీ చేతి పనిలో జయము చూస్తావు యేసు నామములో. నీ బిడ్డలు ఫలిస్తారు యేసు నామములో. నీ కుటుంబం కట్టబడుతుంది, నీ వివాహం వర్ధిల్లుతుంది. దేవుని సమాధానము నీ హృదయాన్ని ఏళ్తుంది. చెప్పు, ప్రభా నేను నమ్ముతున్నాను, నేను సమర్పించుకుంటున్నాను. నీ కార్యమే నా జీవితంలో సంపూర్ణంగా జరుగునుగాక. చెప్పు చెప్పు చెప్పు, సంపూర్ణంగా జరుగునుగాక. తండ్రి నీ చిత్తమే జరుగునుగాక. నీ విడుదల నా జీవితంలో సంపూర్ణంగా అనుగ్రహించబడునుగాక. ఇదిగో ఇంకా భయమని ఆత్మ ఇక్కడ ఉన్నవారిని ఎవరిని వెళ్తానికి వీల్లేదు. ఇదిగో అపవాదిని నేను ఎదురిస్తున్నాము యేసునామములో. మమ్మల్ని ముడతానికి వీల్లేదు, మా కుటుంబాలను ముడతానికి వీల్లేదు, మా మనసులను ముడతానికి వీల్లేదు, మా శరీరాలను ముడతానికి వీల్లేదు, మా చేతి పనిని ముడతానికి వీల్లేదు. మాకు కలిగినది ఏది ముడతానికి వీలు లేదు యేసునామములో. అపవాది వాడు అనుచరులు ఇప్పుడే దేవుని అగ్ని చేత మా జీవితంలో నుండి కాల్చివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. వాడు గాయాలన్నీ యేసు పొందిన దెబ్బల ద్వారంగా స్వస్థత కలుగునుగాక. ప్రతి గాయము మాన్చివేయబడునుగాక, మాన్పివేయబడునుగాక యేసునామములో. ఇదిగోనయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, చెదిరిన జీవితాలను పాడు చేసే దేవుడు, ప్రతి కుటుంబంలో మేము జరిగించదు. ఇదిగో దేవ రక్షక, ఈరోజు నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనను ఆలకించు నమ్ముతూ ఈరోజు ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.